నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టి, కూర వేసింది. నాన్న ఏవి పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న అంత మాడిన రొట్టి పెట్టినా కోప్పడలేదే అని. భోజనాలైన తరువాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా నేను విన్నాను. ఇది విన్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది. కొద్దిసేపు తర్వాత నాన్నని అడిగా, నిజంగా రొట్టె బాగుందా అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు. కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఎవ్వరి తప్పులను పట్టించుకోకుండా అందరిని ప్రేమించడం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది. అనవసరమైన బాధలు, ద్వేషాలు ఉండకూడదు అని మనకు చెప్పారు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? మన దేశం గర్వించదగ్గ మహనీయుడు అబ్దుల్ కలాం గారు.